ఇలాంటి యొక్క పండుగ యొక్క ఉద్దేశం నేను మొదట్లో చెప్పాను, పవిత్ర గురువారం అని, పెద్ద గురువారం అని, కడరాత్రి భోజనం అని, లేదా కడరా భోజనం అని, ప్రభు అప్పగింపబడిన రాత్రి అని, ఇట్లా పలు మాటలతో పలు యొక్క బిరుదులతో ఈ రోజును కొనియాడతారు. ఏదేమైనప్పటికీ ప్రియమైన సహోదరి సహోదరు, ఆ కడరాత్రి భోజనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులతో కలుస్తూ ఆయన ఏం చెప్తాడు? అంత భోజనం తినేటప్పుడు, ద్రాక్షరసం తినేటప్పుడు, తాగేటప్పుడు ఆ భోజనాన్ని అంటే అప్పాన్ని తీసుకొని, ఇదిగో ఇది నా శరీరము, ద్రాక్షరసం తీసుకొని, ఇదిగో ఇది నా రక్తము, దీనిని భుజించండి, దీనిని పానం చేయండి అని చెప్తారు. చివరిలో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, దీనిని నా జ్ఞాపకార్థంగా చేయండి. ఈ మాట మనకు చాలా అవసరం. దీనిని నా జ్ఞాపకార్థంగా చేయండి. అదే ఒక దివ్యబలి పూజ. ఆ కాలంలో ప్రభువు అంత కలిసి చేసింది ఏంటంటే, వాళ్ళందరూ కూర్చొని ఫస్ట్ వందనాలు చెల్లిస్తారంట. వందనాలు, కీర్తనలు పాడతారు. కీర్తనలు పాడిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ భోజనాన్ని ఏర్పాటు చేసి భోజనం తినేసిన తర్వాత దీనిని మీరు ఎల్లప్పుడూ చేయండి అన్నారు. ఇప్పుడు నాకు ఒక డౌట్. ప్రభు పలికింది కేవలం 2 మాటనే, అప్పాన్ని ద్రాక్షరసాన్ని పంచడం, అందరికి ఇవ్వడం, తర్వాత దీన్ని నా జ్ఞాపకార్థం చేయడం. మరి వీళ్ళకి ఎందుకురా? ఒకటేమైనా ఎన్నో పాటలు ఉంటాయి. ప్రవేశ గీతం అని, పశ్చాత్తాప గీతం అని, గ్లోరియా అని, రీడింగ్స్ అని, పెద్ద ప్రసంగము, ఇట్లా రకరకాలుగా ఉంటూ ఎంతో పెద్దగా దాదాపు 1.5 గంట 2 గంటల సేపు కూర్చొని ఎందుకు మనం ఇది చేయాలి? ఒక ప్రశ్న అర్థం. ఈరోజు దానికన్నిటికీ కూడా ఆన్సర్ పొందుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు ఈ భోజనాన్ని ఏర్పాటు చేసే ముందు ఈనాటి సువిశేష పట్టణాన్ని చూస్తే అందులో ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలను కడుగుతున్నాడు. ఇది యేసు ప్రభువే కడిగాడా, లేదా పాత నిబంధనలే ఇట్లాంటి సన్నివేశం ఉందా? అసలు పాదాలు కడుక్కొని రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళే స్నానం చేసుకుని రాలేదా? ఆ సమయంలో వచ్చి ఎందుకు అలా చేయాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్ గా మనకు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా నిర్గమకాండము 29వ అధ్యాయము అక్కడ 4వ వచనం నుండి మనం చదివితే, నిర్గమకాండము 29వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, అహరోను తన కుమారులను ఆయన పిలిచి వాళ్ళందరికీ ఏం చెప్తాడు? వారి పాదములను మీరు కడుక్కోండి. వాళ్ళందరినీ కూడా వారి పాదాలని అహరోను కడుగుతాడు. వారి కుమారుల యొక్క పాదాలని ఆయన కడుగుతాడు. కడిగి ఆయనకి ఏం చేస్తాడు? పవిత్ర వస్త్రాలను వాళ్ళకి ధరింపజేస్తాడు. తర్వాత వాళ్ళని అభిషేకిస్తాడు. ఒక గురువులుగా గురుత్వాన్ని పొందుకోవాలంటే ఆ మొదటి సెరమనీ ఏంటంటే పాదాలు కడగడం. ఈరోజు క్రీస్తు ప్రభు ఈ దేవబలి పూజలు ఎందుకు చేశాడంటే, అది పురాతనం నుండి యావే దేవుడి కాలం నుండి వస్తున్నటువంటి ఆచారం, సాంప్రదాయం. ఇది మనం అనుకుంటుంటాం యేసు ప్రభు పాదాలు కడిగేది నేర్పించాడని. కాదు. యేసు ప్రభు కంటే ముందు ఆనాటి ఆ లేవీలందరూ కూడా ఎవరైతే గురుత్వంలో యాజకత్వంలో పాలు పంచుకోవాలంటే వారందరూ కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కునేటువంటి వారు. ముఖ్యంగా యాజకులు తన యొక్క ఎవరైతే ఆ గురుత్వంలో పాలు పంచుకోవాలనుకుంటున్నారో, ఆ శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో వారి పాదాలను కడుగుతున్నారు. ఆ పాదాలు కడగడం ద్వారా వారిలో ఆ అభిషేకం అనే దానికి పొందుకోవడానికి వారు అర్హులవుతున్నారు. ఆ విధంగా వాళ్ళు ఉన్నటువంటి పాపాన్ని తుడిచివేస్తూ వాళ్ళు పరిశుద్ధులుగా ఉండడానికి వాళ్ళకి ఒక వస్త్రాలను ధరిస్తున్నారు. ఈరోజు యేసు ప్రభు కూడా అక్కడ మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఓకే, దీన్ని కొద్ది నిదానంగా ఆలోచిస్తాం. ఈ విధంగా కేవలము ఇక్కడ ఎక్సోడస్ అంటే నిర్గమకాండము 29వ అధ్యాయం అక్కడే కాదు, మళ్ళీ మనం 30వ అధ్యాయంలో కూడా ఇదే మాటల్ని మనం క్లియర్ గా చూస్తాం. 30వ అధ్యాయము అక్కడ 17-20 వచనాల్లో చూస్తే అక్కడ ఏం చెప్పబడిందంటే, ఆ పాదాలను ఎక్కడ కడుగుతారనే దాన్ని కూడా చెప్తున్నారు. అంటే గుడిలో కడగాలన్నా, గుడి బయట కడగాలన్నా, లేకపోతే ఇంట్లోనే కడుక్కొని రావాలనేది కూడా అక్కడ చాలా క్లియర్గా చెప్పారు. అంటే పీఠము ముందు, పీఠము ముందు కడుగుతారు.
పీఠము ముందు భాగాన వారు అక్కడ పాదాలు కడుగుతారని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నిర్గమాకాండంలో 30వ అధ్యాయంలో 17 నుండి 20 వచనం వరకు మళ్ళీ మనం చూస్తాం. అక్కడ పాదాలు కడుక్కోకపోతే ఏమవుతుంది? యాజకుడు అంటే యేసుప్రభు శిష్యులుగా లేకపోతే దేవుడి శిష్యులుగా ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ ఆ సాంగ్యం నాకు ఇష్టం లేదు అనుకుంటే ప్రభు వాక్యం పలుకుతుంది అక్కడ 21వ వచనంలో, వారు ప్రాణహాని వారికి కలుగకుండా ఉండడానికే వారు ఆ సాంగ్యాన్ని చేస్తారట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ శిష్యుల పాదాలు కడగడం ద్వారా వారు దేవుని యొక్క ఆ కుటుంబంలో దేవుని యొక్క శిష్యులుగా ఉండడం ద్వారా వారు ప్రాణహాని అనేది వాళ్ళకి జరగదంట. అది పాత నిబంధన చెప్పేది. అంతేకాదు వారు ఇంకా ఏమవుతుంది, 40వ అధ్యాయంలో మనం చూస్తే 29-31 చూస్తే వారు దేవాలయంకు రాబోయే ముందే గుడారానికి రాబోయే ముందే అక్కడే ముందే పాదాలను కడుక్కొని వచ్చి పవిత్రమైనటువంటి ఆ దేవుని ఆలయంలో ఉండేటువంటి వారు. కడపలో మనం చూస్తే ఆనందాశ్రమం అని ఒక గుడి ఉంది. అక్కడ ఒక గుడి ఉంటుంది, మన క్యాథలిక్. అక్కడ చూస్తే అది మొత్తం హిందూ టెంపుల్ లా ఉంటుంది, రాతితో కట్టబడి ఉంటుంది, హిందూ టెంపుల్ లా ఉంటుంది. ఒకవైపు 2 వైపులా 2 తొట్లు ఉంటాయి. దానికి ఏ దానికి చిహ్నం అంటే ఇదే. ఆ 2 వైపులా ఎప్పటికీ నీళ్లు నింపి ఉంటారు. మనం దేవాలయంలోకి పోయినప్పుడు ఆ కోనేరులు 2 పక్కల కోనేరులు ఉంటాయి. ఆ కోనేరులో వాళ్ళు కడుక్కొని దేవాలయంలోకి పోతారు. ఆ విధంగా మన యొక్క కథోలిక చర్చిల్లో కూడా ఈ విధమైనటువంటి ముఖ్యంగా యూదుల కాలంలో ఈ విధమైనటువంటి సాంగ్యం ఉంది. ఆ పాదాలను కడుక్కొని గుడిలోకి ప్రవేశించడం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ మలినాన్ని, నీలో ఉన్నటువంటి ఆ పాప జీవితాన్ని నేను తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు యొక్క శిష్యుడిగా, ప్రభు యొక్క దాసుడిగా నేను పాల్పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని అది ఒక సూచిక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా యేసు ప్రభు కూడా ఈరోజు యోహాను శుభవార్త 13వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ మనం చూస్తాము, ఆయన శిష్యుల పాదాలను కడగడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం చూస్తే అక్కడ ఒక శిష్యుడు అంటున్నాడు, ఇదిగో నీవు నా పాదాలు కడగడం ఏంటి, నేను దానికి అర్హుడని కాదు, నువ్వు కడగాల్సిన అవసరం లేదంటున్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నీవు ఇప్పుడు ఇక్కడ నేను పాదములు కడిగించుకోకపోతే నీవు నాతో భాగం ఉండదు అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆ విధముగా మనం శుద్ధిగా ఉంచకపోతే ఆ ప్రభు యొక్క ఆ పరలోక రాజ్య బిందులో మనకి ఆ భాగం అనేది మనం కోల్పోతాము. అంటే ఇక్కడ పరలోక రాజ్యంలో భాగం అంటే అక్కడ ఏదో వాటా అని కాదు, ఏదో ప్రాపర్టీ ఇస్తాడు, ఆ ప్రాపర్టీ నా పేరు మీద రాయబడుతుందని కాదు. రిలేషన్షిప్, దేవుడితో ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని, ఆ రిలేషన్షిప్ ని మనకి ఉండబోదట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా మనమందరం కూడా శుద్ధి గావించబడాలి. యేసు ప్రభు ఏ విధముగా అయితే తన శిష్యుల పాదాలను కడిగాడో ఆ విధముగా మనం కూడా గుడిలోకి వచ్చే సమయంలో ఆ శుద్ధి గావించబడాలి అనేటువంటి ఆ మనస్తత్వంతో మనము గుడికి రావాలి. రెండవదిగా నెక్స్ట్ మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ విధముగా ఆ పాదాలు కడిగి ఆ శుద్ధి గావించబడి వారు యాజకులుగా ఉండాలనుకుంటుంటారో వారికి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ తో వాళ్ళతో ఎక్కువ ఆ రిలేషన్షిప్ ని మనము తెగదింపులు చేసుకోవాలి. అంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడి జీవించాలి. కొంతమంది దేవుడి సేవ చేయాలనుకుంటుంటారు, అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా సేవ చేయాలనుకుంటుంటారు. అలాంటి మనస్తత్వం ఉండకూడదు. ఒకసారి నువ్వు దేవుడి సభ్యుడిగా నువ్వు ఉండాలని ఆశపడినప్పుడు నీవు నీ సర్వస్వం దేవుడే కావాలి. అందుకే ప్రభు వాక్యం కలుగుతుంది, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, ఇలా దేవుని సేవకుగా ఎన్నుకోబడినటువంటి లేవీయులకు వాళ్ళ ఇంటిలో ఆ భూమి అనేది భాగం అనేది ఉండదంట. వారి యొక్క భాగము, వారి యొక్క ఆస్తి సాక్షాత్తు దేవుడే అట. ఈ వాక్యాన్ని ఇంకా మనం కొంచెం మంచిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ప్రభువు యొక్క పని చేయడమే అదే ఒక ఆస్తి అట. ఈరోజు మనం ఆస్తి అంటే మనీ కాదు,
లేదా బిల్డింగ్స్ కాదు, లేదా స్థలాలు కాదు. ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు వాస్తు ఏంటంటే ప్రభు వాక్యాన్ని ఇతరులకు చాటి చెప్పటం. ఈరోజు శిష్యులుగా, గురువులుగా, కన్యాస్త్రీలుగా, లేదా గృహస్థ క్రైస్తవులుగా ఎవరైతే ఆ ప్రభు యొక్క వాక్యాన్ని నేను ప్రకటించాలి, పాటించాలి అని ఆశపడతారో వారందరికీ దేవుడే ఆస్తిగా ఉంటారట. అదే ఈరోజు ప్రభు మనందరికి ఇచ్చేటువంటి సందేశం. ఇంకా మళ్ళీ మనం గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఈనాటి సువిశేషపట్నంలో మనం గమనిస్తున్నాం. సువిశేషపట్నంలో మొదటి అక్కడ వాక్యం మనం చూస్తాం. ఒక మాట చెప్పబడుతుంది సువిశేషపట్నంలో. మనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే, తండ్రి సమస్తము తన చేతికి అప్పగించిననియు, తాను దేవుని వద్ద నుండి వచ్చిననియు, మరలా దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తిలో కూర్చొని ఉన్నాడు అని. ఈ వాక్యాన్ని మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, క్రీస్తు ప్రభుకి ఆదిలో అంటే ఆయన దేవుని వద్ద ఉన్నాడు, తర్వాత ఆయన ఈ భూమిలోకి వచ్చాడు, తర్వాత ఆయన ఇక్కడ ఈ భూమిలో జరగబోయేటన్నీ కూడా ఆయన తెలుసు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ముందుగానే తెలుసుకున్నాడు. ఆయన ఏ విధముగా మరణించబోతున్నాడో తెలుసుకున్నాడు, ఏ విధముగా పునరుత్థానం అవుతాడో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి దీని ద్వారా క్రీస్తు ప్రభు మనందరికీ ఆల్ఫా ఒమేగా, ఆయనే మన మార్గ చూపరి. ఆయన సమస్తము తెలుసు. సమస్తము తెలిసినా కూడా ఆ శిష్యుని ఎంత బాగా దగ్గర పెంచుకుంటున్నాడు. ఆయన తెలుసు ఆ భోజనం పెట్టే సమయంలో ఇదిగో నన్ను ఒకడు అడ్డంగా బుక్ చేస్తున్నాడు, నన్ను ఆ శత్రువులకు అప్పగిస్తున్నాడు. కానీ ఆయన దూరం పెట్టలేదు. ప్రభు, ఏదో నువ్వు నన్ను మోసం చేయబోతున్నావు, ఏదో నన్ను ఈ విధంగా నువ్వు శత్రువులకు అప్పగిస్తున్నావు, కాబట్టి నువ్వు నా శిష్యుడిగా ఉండమాకు, నువ్వు పక్కవాళ్ళని వసలించి అని ఆయన చెప్పలేదు. అది ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క గొప్పతనం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, ఈరోజు ప్రభు శిష్యులుగా ఉండాలని ఆశపడే మనమందరం ఏ విధంగా ఉండాలంటే, ఆ విధమైనటువంటి ఆ ప్రభు ఏ విధముగా అయితే అన్ని తెలిసినప్పటికీ ఆయన ఎటువంటి కల్మషం లేకుండా అందరినీ ప్రేమించగలిగాడో అదే ప్రేమని ఈరోజు దేవుడు మనందరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు ముఖ్యంగా ఆయన ఒక ఆజ్ఞని ఇస్తున్నాడు. ఆయన పాదాలు కడిగిన తర్వాత ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అదేంటంటే ప్రేమ ఆజ్ఞ. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించండి అని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఆ పట్టణంలోనే మనం చూస్తున్నాం, పంక్తి నుండి లేచెను అని. అంటే ఆ భోజనం అందరికి పెడుతున్నాడు. ఆ భోజనాన్ని పెడుతూ ఆయన సడన్గా లేస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ భూలోకాన్ని వీడిపోయి ఇక పరలోకానికి వెళ్ళబోతున్నాడు అని. అది దానికి చిహ్నంగా ఉంది. కాబట్టి ఇక మళ్ళీ మనం చూస్తాం, ఆయన పై వస్త్రమును తీసివేశాడు అని. పై వస్త్రం తీసివేసి తుండుగుడ్డ కట్టుకొని తర్వాత ఆ పాదాలు కడిగి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వస్త్రాలను ధరించున్నాడు. అంటే ఆ వస్త్రము ఏం వస్త్రం అంటే, అది మనం కొన్నిసార్లు చూస్తాం, ఒక పరలోక బిందు ఉపమానాన్ని మనం చూస్తే వివాహ వస్త్రం లేనటువంటి వాడిని పైకి గంటి వేస్తారు. కాబట్టి ఈరోజు అలాంటి వివాహ వస్త్రము, పవిత్రమైనటువంటి వస్త్రాన్ని క్రీస్తు ప్రభు ధరించుకున్నాడు. ఈరోజు మనం కూడా మనలో ఉన్నటువంటి పాపము పోయినప్పుడు మనకి ఆ పరిశుద్ధత అనే వస్త్రము మనమందరం కూడా ధరించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ పరిశుద్ధత అనే వస్త్రము అందరికీ ఉంది. అందులో ముఖ్యంగా గురువులకి చాలా ఎక్కువగా ఆ ప్రభు యొక్క అభిషేకం అనేది దొరుకుతుంది. జ్ఞాన స్నానం ద్వారా మనమందరం కూడా ఆ ప్రభు యొక్క పరలోక రాజ్యంలో పాలుపంచుకుంటాం. కానీ గురుత్వం ద్వారా సాక్షాత్తు క్రీస్తు ప్రభు అయ్యేటువంటి ఆ భాగ్యాన్ని కేవలం గురువులే పొందుకుంటారు. అపర క్రీస్తుగా మారిపోతున్నారు. ఈరోజు మనం ఒకరినొకరు క్షమించుకుంటాం. పరలోక చెప్పిన మనం చెప్తాం, ఒకరి పాపంలో ఒకరు మనం క్షమించబడుకోవాలని. అదేవిధంగా మనందరి పాపాలను క్షమించగలిగేటువంటి వ్యక్తి ఒక గురువు. అది ఎందుకు మనము ఒక్కోసారి, నేను కూడా మీకు ఇక్కడే మన విచారణలోనే ఒక అద్భుతం జరిగింది. అది మీకు తెలుసు, పేరు తెలుసు, సిస్టర్ పేరు. ఒక అమ్మగారు
ఆసుపత్రిలో ఉంది. ఆమె చాలా అనారోగ్యంతో ఉంది. ఆమెకు కూడా డాక్టర్లు చెప్పారు ఈమె పరిస్థితి చాలా అధిగమించిపోయింది. నేను కమ్యూనిను దాదాపు ఒక 2 వీక్స్ తీసుకెళ్ళాను. 2 వీక్స్ తనకు తీసుకెళ్ళి ఒకరోజు పోతే ఆమె నన్ను పట్టుకొని అడుగుతుంది, ఫాదర్ నేను నీతో పాపసంగీతం చేయాలని. పాపసంగీతం చేసింది. అప్పుడు ఆమె ఎంత వెక్కి ఏడ్చిందంటే అంత ఏడ్చింది. పాపసంగీతం అయిపోయిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాతనో నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఏంటి సిస్టర్లు కమ్యూనిటీ నన్ను పిలవలేదు అని నేను వెరిఫై చేస్తే ఆమెకు అర్థమైంది ఏంటంటే డాక్టర్లు అప్పటి వరకు ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉందన్నారు. కానీ ఆ పాపసంగీతం అయిపోయిన తర్వాత ఆమె 2-3 రోజులకే అక్కడి నుంచి కంప్లీట్ గా డిశ్చార్జ్ అయింది. ఈరోజు చాలా హెల్దీగా ఇక్కడే మన మధ్యలోనే తిరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పాప సంకీర్తనం ద్వారా దేవుడు మనకి స్వస్థతనిస్తాడు. మనం అనుకుంటుంటాం పాప సంకీర్తనం చేస్తే అరే నేను చేసిన తప్పులు ఆయన చెప్తే ఆయన గురువు పోయి ఎక్కడెక్కడ చెప్తాడో ఏమేమి జరుగుతుందో. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు ఆయన పక్షవాత రోగి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్నాడు, నువ్వు లేచి నడుము అనే దానికంటే ముందు ఆయన చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడినవి, నీవు లేచి నడుము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క శక్తి కేవలం ఒక గురువు మాత్రం పొందుకుంటాడు. అది మీరు నమ్మితే, మీరు విశ్వసిస్తే అలాంటి స్వస్థత నీకు జరుగుతుంది. నీకు అంటే మీకు ఆ గురువు పట్ల నమ్మకం లేకపోతే నువ్వు ఎన్నిసార్లు నువ్వు పాపసంగీతం చేసినా ఏ మంచి జరగదు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరము ఒకటి దివ్య ప్రసాదం అయితే, 2 పాపసంగీతం. అది కేవలము గురువులకే ఇచ్చారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంకొక అద్భుతాన్ని మీకు చెప్తాను. ఈరోజు జరిగింది అది. ఈరోజు ముఖ్యంగా మన యొక్క పరిశుద్ధ శిలువ యాత్రలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక సారు నాతో పాటు ఆయన ప్రతి ఒక్క పనిలో నేను ఎప్పుడు ఏమి అడగకపోయినా కూడా ఆయన వచ్చేది, ఇక్కడ ఏమైనా పనుందా పాద ఇదే అడుగుతుంటాడు. నేను ఆయనతో కలిసి ఈరోజు ప్రయాణం చేశాను కొద్దిసేపు. ఆయన ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చి ఆయన టెన్షన్ పడుతున్నాడు. సార్ ఏమైంది సార్ అని అడిగాను. ఆ సార్ చెప్తున్నాడు, వాళ్ళ అన్నకి నిన్నటి దినాన యాక్సిడెంట్ ఏదో యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడిపోయినారు. అక్కడే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన చనిపోయినాడని చెప్పేసి డిసైడ్ చేసి అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ దారిన ఎంతో మంది పోతున్నారు. ఆ వ్యక్తి మాత్రం అక్కడే ఉన్నాడు. ఒక స్త్రీ అలా పోతూ ఎందుకు ఆ వ్యక్తి పడిపోయినారని చెప్పేసి ఆయన పూర్తిగా పలకకుండా మాట్లాడుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆమె బాగా ఏమంటారు హార్ట్ బీట్ బాగా పంప్ చేసి ఆ మనిషిని ఏదో విధంగా అలా 1/2 hour ఆమె చేస్తే ఆ మనిషి ప్రాణంతో ఆ శ్వాస మళ్ళీ వచ్చిందట. ఆ మనిషి మళ్ళీ ఆ వ్యక్తిని ఈరోజు హాస్పిటల్ తెప్పించి ఆయన డిశ్చార్జ్ అయినారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా సార్లు ఈ యొక్క 40 రోజుల పాటు నేను చెప్పాను పరిశుద్ధ శిలువ యాత్రలో ఏమిటి మన పాత్ర. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఆ పరిశుద్ధ శిలువ యాత్రలో నువ్వు పాల్గొంటున్నావో దేవుడు నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు. ఈ రోజు నేను ఈ అద్భుతం అయితే నేను బాగా ఒకటే చెప్పగలను. ఆ యొక్క అంటే ఈ వ్యక్తి వాళ్ళ తమ్ముడు ఈ పరిశుద్ధ శిలువ యాత్రలో అయితేనేమి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన ఎంతో చాకచక్యంగా ఎప్పుడు కూడా ఆయన ముందు ఉంటున్నాడు. కాబట్టి నేను అన్నాను, మాస్టర్ నీవు ఈ యొక్క పరిశుద్ధ శిలువ యాత్రలో మంచిగా చేశావు, నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్నావు, అందుకే దేవుడు మీ అన్న జీవితంలో చనిపోయినాడని అందరూ డిసైడ్ చేసుకుంటే ఆయనకు మళ్ళీ ఊపిరి పోశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా అద్భుతాలు ఎక్కడో జరుగుతాయి. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఈనాడు ఇంకొకటిగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనము పళ్ళెంలో నీరు పోసి ఆయన కడుగుతున్నాడు. ఈ నీరు అంట మనకి 2 రకాల మనకి దేవుడు సూచికగా ఉన్నాయి. ఒకటి జ్ఞాన స్నానాన్ని మనకు ఎరుకపరుస్తున్నాయి. నీరు పోయడం ద్వారా తలపైన నీరు పోసి మన పాపములన్నీ కూడా క్షమింపబడుతున్నాయి. మన యొక్క ఆది పాపములన్నీ కూడా మనం పూర్వవేదంలో మనం కట్టుకున్నటువంటి ఆ పాపములన్నీ కూడా తొలగిపోతున్నాయి, ఒరిజినల్ సిన్స్. రెండవదిగా
మొదటి పట్టణంలో మనం విన్నాం ఈ రెడ్ సీని ఏ విధముగా అయితే అంటే ఆ ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటి వచ్చారో ఆ విధంగా మనందరము ఆ పాత జీవితాన్ని అందరినీ కూడా మనం దాటి నూతన జీవితానికి అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా ఆ పాదాలు కడిగిన తర్వాత ఆయన వాటిని గుడ్డతో తుడుస్తున్నాడు. ఈ యొక్క సాంగ్యం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఆ పాదాలను కడిగి పాదాలను తుడవడం ద్వారా మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే యేసు ప్రభువు రాబోయేటువంటి జీవితంలో ఆయన ఆ క్రూసిఫైడ్ క్రైస్ట్ సిలువలో ఏ విధముగా మరణించబోతున్నాడు, ఏ విధముగా అవమానించబోతున్నాడు. పాదాలను కడగడం అనేది అందరికి ఒక నామోసిగా ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభువుని ఆ విధముగా సిలువలో ఆ విధముగా ఆయన వేలాడుతున్నప్పుడు బట్టలు లేకుండా ఆయన సిలువలో వేలాడుతున్నాడు. అది ఆయనకు నామోసిగా ఉంది. కాబట్టి ఈరోజు పాదాలు కడగడం అనేది మనందరికి కూడా ఆ సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభుని గురించి మనందరికి కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చివరిగా మనం చూసినట్లయితే ఈరోజు ఈరోజు దివ్య సప్రసాదాన్ని గురించి కూడా మనం చూస్తున్నాం. మనం అంటున్నాం దివ్య సప్రసాదాన్ని ఎవరు స్థాపించారు అని అంటే మనందరికీ తెలుసు, క్రీస్తు ప్రభువే స్థాపించాడు. ఎప్పుడు స్థాపించాడంటే పెద్ద బలివారం రోజున క్రీస్తు ప్రభు ఆ దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. మూడవదిగా మనము ఎందుకు దివ్య సప్రసాదాన్ని స్థాపించారని మనం చూస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 53 నుంచి మనం చూస్తే అక్కడ ఆ దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి ఆ ఫలాలు, దివ్య సప్రసాదాన్ని పొందుకుంటే మనకి ఏం జరుగుతుందో అక్కడ చాలా స్పష్టంగా మనందరికి కూడా ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అక్కడ మనం చూస్తాం దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ప్రభు ఏమంటున్నాడంటే నా శరీరమును ఎవడైతే భుజించనే తప్ప ఎవరు కూడా పరలోకానికి పోలేదు. అంటే మనమందరం కూడా ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. దివ్య సప్రసాదమే మనందరి కూడా ఆ పరలోక రాజ్యంలో చేరడానికి అది ఒక సోర్స్ గా ఉంటుంది. మన ఆత్మీయ పరలోక బిందది మన పాపములను క్షమిస్తుంది, మనకు సఖ్యతనిస్తుంది, మనకు సమాధానం ఇస్తుంది, మన జీవితంలో వెనుగుడు ఇస్తుందంటే అది కేవలం ఒక దివ్య సప్రసాదం ద్వారా. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనం చూస్తాం సత్యోపదేశ సంక్షేమంలో ఎందుకు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు అని. ఎందుకు స్థాపించారు? ఒకటి, దేవుడు మనతో ఉండడానికి. దివ్య సప్రసాదం ద్వారా ఆయన ఏమంటున్నాడు, దీనిని నా జ్ఞాపకార్థంగా చేయండి. దానిని ఆయన జ్ఞాపకార్థంగా చేస్తే ఏమవుతుంది? దేవుడు మనతోనే ఉండిపోతున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క దివ్య బలి పూజ చేయకుండా ఉంటామో దేవుడు మనతో ఉండడు. కాబట్టి ఈ జ్ఞాపకార్థంగా అంటే దివ్య సప్రసాదాన్ని మనకి ఇవ్వడం మొదటి కారణం ఏంటంటే దేవుడు మనతో ఉండడానికి, దేవుడు యొక్క అపారమైనటువంటి ప్రేమను తెలియజేస్తుంది. రెండవది ఏంటి? దేవుడు మనవులను ఆలకించడానికి. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయడం వేరు, దేవుని మందసం దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం వేరు. నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడిని నీ ఇంటికి రప్పించుకుంటున్నావు, గర్వంతో ఉంటుంది. అదే నీవు కొంచెం రిస్క్ తీసుకొని నువ్వు దేవాలయం నడుచుకుంటూ వచ్చి దేవాలయం అంటే ప్రభు పాదాల దగ్గర లేదా ఆ దివ్య సప్రసాద మందసం ముందు నువ్వు కూర్చున్నట్లయితే నీలో ఉన్నటువంటి ఆ వినయ తత్వాన్ని మనందరికీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య సప్రసాద స్థాపన ద్వారా దేవుడు మనందరి యొక్క ఆ మనవులను ఆలకించాలని దేవుడు ఆ మందసంలో కొలువై ఉంటున్నాడు. ఈ విధంగా మనం దివ్య సప్రసాదాన్ని దివ్య బలి పూజ ప్రతిరోజు మనం స్వీకరించడం ద్వారా మనమందరం కూడా మన అందరి పాపములన్నీ కూడా క్షమింపబడి మనందరం కూడా నిత్య జీవితాన్ని పొందుకుంటున్నాం. రెండవదిగా దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా మనము దేవుడు అంతిమ దినమున పునరుత్థానమందు మనం భాగస్థులం అవుతామంట. అందుకే మనము లాజరు చనిపోయినప్పుడు ప్రభు చెప్తున్నాడు, జీవించి ఉండగా విశ్వసించిన నీవు మరణించినను మళ్ళీ జీవిస్తావంట. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. జీవించి ఉండగా నీవు దివ్య సప్రసాదం పట్ల నువ్వు విశ్వాసం కలిగినట్లయితే, దివ్య సప్రసాదాన్ని నువ్వు స్వీకరించినట్లయితే నువ్వు కంటి కనపడ ఈ కాలంలో ఇక్కడ ఈ యొక్క లోకంలో నువ్వు శ్వాస
విడిచేసినా కూడా నువ్వు మళ్ళీ పరలోకంలో ప్రభు యొక్క పునరుత్థానంలో భాగస్థులు అవుతావు. అదే అంతిమ దినం లేపడం అంటే ఇదే. దివస ప్రసాదం స్వీకరించడం ద్వారానే మనం అంతిమ దినమున ఆ పరలోకంలో మనం అందరం కూడా భాగస్థులం అవుతామట. ఇక మూడవదిగా మనం చూస్తాం, ఎవరైతే ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారో వారి యందు దేవుడు ఉంటాడంట. దేవుడు మన ఇంటి ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా ఒకరి గురించి ఒకరు పోలేరట. మనం ప్రేమ పాటలు ఎన్నో పాడుకుంటాం. ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఆ ప్రేమామయుడైనటువంటి క్రీస్తు ప్రభు నీలో కొలువై ఉన్నాడు. చివరిగా మనం చూస్తాం, ఈ విధముగా ఆ యొక్క దివ్య సప్రసాదము మనందరికీ ఎల్లప్పుడూ మనల్ని జీవింపజేస్తుంది. అది పరలోకంలోను భూలోకంలోను నిత్యము మనం సంతోషంగా శాంతి సమాధానంతో ఉండేలా చేసేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి సంఘటనే ఈ యొక్క దివ్య పూజ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ముఖ్యంగా ఈ యొక్క కడరాత్రి భోజన సమయం అని మనం అనుకుంటుంటాం. ఈ సమయంలో ఆ ప్రభువుని అందరూ కూడా విడిచిపెడతారు. అందరూ విడిచిపెట్టి అందరూ మోసం చేసి ఆయన మాత్రము వదిలేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో అటువంటి ఆ యొక్క వృత్తాంతాన్ని మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఒక మాట, ప్రభు ఆ దివ్య సప్రసాదంలో అప్పాన్ని ద్రాక్ష రసాన్ని చూపిస్తారు. ఎందుకు అప్పాలనే పెట్టాలా, ఇంకేమైనా పెట్టచ్చు కదా అంటే, ఒక అప్పం మనం తయారు చేయాలన్నా, ఒక ద్రాక్ష రసం మనం తయారు చేయాలన్నా దాన్ని మనం బాగా నల్లగా కొట్టాలి, పిండి చేయాలి. ఆ పిండి చేయాలి. ద్రాక్ష రసం కూడా దాన్ని ఆ ద్రాక్షలను బాగా మరగబెట్టి లేదా బాగా నలిపివేసి అప్పుడే దాన్ని గుజ్జును తీస్తాం. ఆ విధముగా యేసు ప్రభు యొక్క శరీరాన్ని రేపటి రోజున, అంటే ఈ గుడ్ ఫ్రైడే రోజున, రేపటి రోజున ఆ ప్రభు యొక్క శరీరాన్ని అలా మేకులతో నలగగొడుతున్నారు. దానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఆయన రొట్టెని విరిచి ఇది నా శరీరం అన్నప్పుడు, అరే బ్రెడ్ ముక్కలు పట్టుకొని నా శరీరం అంటున్నాడని అనుకుంటున్నాను. అది సాదృక. రేపు చూపించబోయే దాని గురించి ఆయన ముందుగానే ఈ రొట్టె ఏ విధంగా విరుచుకబడుతుందో ఆ విధంగా నా శరీరాన్ని రేపు మీరందరూ కూడా నలగొడుతున్నారు. నలగొట్టి మనందరి యొక్క పాప ప్రక్షాళన కోసం మనమందరం కూడా ఆ యొక్క ప్రభు యొక్క రక్తంలో కడిగి వేయబడాలంటే ఈ యొక్క దేవుని పూజలో మనం పాల్గొనాలి. అర్థవంతంగా ఎప్పుడైతే మనం పాల్గొంటామో అప్పుడే ఆ యొక్క దేవుని దీవెనలు మనం ఇంకా ఎక్కువగా బతుకుతాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున.